వెల్కమ్ టు శ్రీ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే అభివృద్ధి చేస్తారని మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను నట్టేట ముంచిందని మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. ఎంసీపల్లి మున్సిపల్ పరిధిలోని జగన్గూడలోని సంపన్బోల్, ఉద్దమరి గ్రామాలలో ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మోసపోవద్దని, మీ సమస్యలు పరిష్కరించే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు సహకరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఓటర్లను కోరారు. జగన్గూడలోని సంపన్బోల్, ఉద్దమరి గ్రామాల్లో నిర్వహించిన ప్రచార ర్యాలీలో పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర చాలా డబ్బులు ఉన్నాయని, వారి దగ్గర డబ్బులు తీసుకోర్రి గాని ఓటు మాత్రం కారుకే వేయాలని అన్నారు. కారు గుర్తు చేస్తామంటున్నారు మా అక్కలు ఎందుకంటే మేము రెండేళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా మేము పలని గోసలేదండి, మరి చాలా ఇబ్బంది పడుతున్నాం. కేసీఆర్ ఉన్న టైంలో మంచిగా నీళ్ళు వచ్చు, రోజు మాకు పింఛన్లు వచ్చు. కేసీఆర్కి అప్పుడు ఓటేస్తే కేసీఆర్ సీఎం అయితే మాకు 3000 పింఛన్ వచ్చు. ఇది 4000 ఇస్తా అని చెప్పి 2000 ఇస్తున్నారు. అట్లా మోసం చేశారు. ఆడబిడ్డలకు 2500 ఇస్తాన్నారు, అది మోసం చేశారు. స్కూటీలు ఇస్తున్నారు, ఇంకెప్పుడు ఇస్తారో అది మోసం చేశారు. మాకు మోసం చేసి వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చారు. మళ్ళీ మాకు మనసు పడతలేదు, మేము మళ్ళీ మాకు కేసీఆరే కావాలి, మేము కారు గుర్తుకే వస్తామని. ఎందుకంటే అప్పుడు నీళ్ళు వస్తుండే, నీళ్ళు వస్తలేదు. కరెంట్ మంచిగా వస్తుంది, కరెంట్ వస్తుంది, ఏమి సరిగ్గా వస్తలేదు. బరకత్ లేదు, రియల్ ఎస్టేట్ లేదు, వ్యాపారాలు లేవు, పైసలు కూడా బరకత్ లేవు. మా అమ్మమ్మలకు నాయనమ్మలకు అంతా సంచులల్లా తూకుపట్టి పైసలే బరకత్ లేదు. గలగల ఆడుకుంటే పైసలు బాగా ఇబ్బంది పడుతుంది. మేము ఇప్పుడు ఏం వేరే అవసరం లేదు, వాళ్ళంతా వాళ్ళే మేము కేసీఆర్ చేస్తాం. మళ్ళీ మాకు కార్మికులు కావాలి. ఆయన గొప్ప మహాత్ముడు, మాకు దేవుని లెక్క ఉండే. తెలంగాణ అంతా అభివృద్ధి చేసిండు, మంచి పంటలు పండుతుండే, కాలం అవుతుండే, నీళ్ళు వస్తుండే. అవి ఎక్కడ పోయినో ఏమో అని బాధపడి చెప్తా. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తేనే సంక్షేమ పథకాలు అందుకునేందుకు వీలుగా ఉంటుందని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బుధవారం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మేడ్చల్ జిల్లాలోని ఎంసీపల్లి, అలియాబాద్ మున్సిపాలిటీలలో రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మూర్చింతలపల్లి, అలియాబాద్ మున్సిపల్ కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ 10 ఏళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ కు మూర్చింతలపల్లి సమస్యలు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా మల్లారెడ్డి దోచుకున్న సంపదను ప్రజలకు ఎలక్షన్ల ద్వారానే అందుతాయని అన్నారు. బీఆర్ఎస్ కు ఓటు వేస్తే అది చెత్త కుప్పల్లో వేసినట్టే అని, మీరు వేసిన ఓటుకు విలువ ఉండాలంటే కాంగ్రెస్ కే వెయ్యాలన్నారు. తెలంగాణ దేవత సోనియా గాంధీ అని చెప్పిండు. 14 మంది కుటుంబ సభ్యులను తీసుకుపోయి సోనియా గాంధీతో గ్రూప్ ఫోటో దిగొచ్చిండు. ఇవాళ ఆయన జాతి మీద కాదు, సోనియా గాంధీ తెలంగాణ దేవత. స్వర్గంలో ఉన్న మా తమ్ముళ్ళందరూ కూడా వాళ్ళు జాతిపితలు, వాళ్ళు తెలంగాణ పోరాట యోధులు. ఈ తెలంగాణలో 10 ఏళ్లు నాశనమైన విధ్వంసాన్ని ఇవాళ రేషన్ కార్డు కూడా ఇవ్వలేని పరిస్థితి నుంచి రేషన్ కార్డు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇల్లు, ఈ ఊర్లోనే 100 పైన ఇల్లు కడుతున్నాం. వచ్చే సంవత్సరం 100-200 ఇస్తాం, ఇంకో సంవత్సరం 200 ఇస్తాం. 5 లక్షల ఇల్లు భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా 5 లక్షలు ఇయ్యేది. ప్రధానమంత్రి యోజన ఇస్తే కూడా 1,70,000. 5 లక్షలతో ఇవాళ పేదవాడు ఇల్లు కట్టుకుంటుందంటే, ఇల్లుకు సొంతం ఇల్లు ఉంటే ఆత్మగౌరవానికి ప్రతీక. ఇవాళ కూలీ నాలి చేసుకునే వాడిని మహాత్మా గాంధీ ఉపాధి పథకం పెడితే మహాత్మా గాంధీ పేరు తీసి ఆ పథకాన్ని కూడా తీయాలని చూస్తున్నారు. ఆ పథకంతోనే 2 పూటలు అన్నం తింటున్నారు భూమి లేని నిరుపేదలు. అందుకనే ఒకటే మాటిస్తున్నాం, ఈ 3 ఏళ్లు మా పార్టీ అధికారంలో ఉంటుంది. ఒక్క కౌన్సిలర్ ఓడిపోయిన ఆ వార్డులో ఉన్న 2000 పేద ప్రజలు ఇబ్బంది పడతారు. డబ్బులకు ఆశపడో మల్లారెడ్డి ఓటుకు 50,000 ఇచ్చినా తీసుకొని అవసరం ఉంటే మీ ఇంట్లో మీ పిల్లల చదువులకు అవసరం ఉంటే బాత్రూమ్ లేని వాళ్ళు బాత్రూమ్లు కట్టుకోండి, అవన్నీ దోసుకున్న సొమ్మే. కాబట్టి అలాంటి మాటలు నమ్మకుండా 3 ఏళ్లు మా ప్రభుత్వం ఉంటుంది, మళ్ళా 5 ఏళ్లు కూడా మా ప్రభుత్వం ఉంటుంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తారని నమ్మకం ఉన్నది. గెలిపియండి, ఆ తర్వాత మేమేందో చేసి చూపిస్తాం. నా నల్గొండ కాన్స్టిట్యూన్సీని ఇవాళ 1000 కోట్లతో ఎట్లా అభివృద్ధి చేస్తున్నాం, ఇవాళ మేడ్చల్ కాన్స్టిట్యూన్సీని ఈ 3 మున్సిపాలిటీని ఒకసారి దత్తత నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత ప్రతి నెల రోజులకు 15 రోజులకు ఒకసారి మా వాళ్ళు పిలిచినప్పుడల్లా ఏ శంకుస్థాపనకైనా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు నేను వచ్చి స్వయంగా పర్యవేక్షిస్తూ చెప్పిన హామీలు అంటే కేసీఆర్ హామీలు కాదు, ఇది దొంగ హామీలు కాదు, కాంగ్రెస్ హామీలు.
తెలంగాణ ఇస్తామంటే ఇచ్చినాం. ఆయనలాగా దళితులు ముఖ్యమంత్రి చేస్తాను మోసం చేయం. ఒక మాట, ఇది జాతీయ పార్టీ చెప్పినామంటే ఆ మాట తప్పేది లేదు, మనమ తిప్పేది లేదు. ఇవన్నీ చేసి చూపిస్తానని ఈ 3 మున్సిపాలిటీ గెలిపి 70,000 ఉద్యోగాలు ఫిలప్ చేసిన సంగతి వాళ్ళ కన్ను లేనికైతే ఏమైనా చెప్పొచ్చు. కన్ను నుండి చూస్తున్నాం, లాల్ బహదూర్ స్టేడియం సర్టిఫికేట్ ఇచ్చిన ఉద్యోగాలు చేస్తున్నాం, జీతాలు చేసుకుంటున్నారు. ఆ 70,000 ఎందుకు ఫిలప్ చేయలే? కోర్టు కేసుల పెండింగ్ అని చెప్పి వీళ్ళే కోర్టులు వేపిస్తే మా ముఖ్యమంత్రి గారు మంచి అడ్వకేట్లను పెట్టి కోర్టుల సార్లు 70 చేసినాం. మీలో 1,30,000 పెంచుతున్నాం. నిరుద్యోగ బుద్ధి అంటున్నావా? ఆయన 3,116 అన్నాడు. 5 ఏళ్ళు 2010 3,000. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని పలు గ్రామాలలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని పలు గ్రామాల్లో ఎంపీ ఈటల రాజేందర్ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. బీజేపీ అభ్యర్థులు శ్వేత హరిబాబు రెడ్డి, మేఘావత్ శాంతి, జీవన్ నాయక్, అంకిత రవి నాయక్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నా 25 ఏళ్ల రాజకీయ జీవితంలో నా వల్ల సాధ్యం కాదు అని ఏది చెప్పలేదని, ప్రజల కోసం ఎంత కష్టమైనా పడటానికి సిద్ధంగా ఉన్నామన్నారు. మున్సిపల్ పరిధిలోని లాల్గడి మలక్పేట్ గ్రామంలోని 6వ వార్డు అభ్యర్థి ఖైరా గణేష్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. అలియాబాద్ మున్సిపల్ పరిధిలోని లాల్గడి మలక్పేట్ గ్రామంలోని 6వ వార్డు అభ్యర్థి ఖైరా గణేష్ ఎన్నికల సమావేశం నిర్వహించారు. తనను మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ గా గెలిపిస్తే ప్రజా సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ శ్రమిస్తానని అన్నారు. ఒక్క అవకాశం ఇచ్చి చూడండి, అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. ప్రజా ప్రతినిధి అని చెప్పి వ్యాపారం చేసే వాడిని నేను కాదని, ప్రజా సమస్యలపై శ్రమించి పోరాడే మనిషిని అని అన్నారు. వార్తా విశేషాలు మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి శ్రీ టీవీ న్యూస్.